సత్యమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాప్తాడు వెళ్ళారండి. అంటే ఆఫ్టర్నూన్ వరకు రాప్తాడులో ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన బెంగళూరు వెళ్ళిపోతున్నారు అని చెప్పి వినిపిస్తూ ఉంది వార్తలు. సో నేను జనవరి నుంచి ప్రజల్లోకి వస్తాను, ఫిబ్రవరిలో వస్తానని రోజు చెప్తూ ఉన్నారు. కానీ ఆ బెంగళూరు ప్యాలెస్ నుంచి అడపాదడప హత్య జరిగినప్పుడు లేకపోతే ఏదన్నా డెడ్ బాడీ ఉన్నప్పుడు మాత్రమే వస్తున్నారు. సో ఈరోజు ఆయనకి రాప్తాడులో లింగమయ్య డెడ్ బాడీ ఆయనకి దొరికిందండి. సో దాన్ని అడ్డు పెట్టుకుని ఆయన రాజకీయం చేయాలని చూస్తున్నారు. అది కుటుంబ తగాదాల వల్ల జరిగింది అని కుటుంబ ప్రభుత్వం అంటోంది. సో ఎలా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటలు, ఆయన చేస్తున్నటువంటి రాజకీయం? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు ఆ మధ్య, జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడు అని చెప్పాడు. చెప్తే నేను అనుకున్నా ఏది అట్లా అంటాడు పాపం చంద్రబాబు నాయుడు, అట్లా అనకూడదు కదా, ఎంతైనా ఇంకొక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు కదా, అట్లా అనకూడదు పాపం అని అనుకున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే చంద్రబాబు నాయుడు చెప్పింది 100% కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు. రాజకీయాలకు కాదు, అసలు పబ్లిక్ లైఫ్కే పనికిరాడు. ప్రజా జీవితంలో ఇటువంటి వ్యక్తులు ఉండటానికి అనర్హులు. క్రిమినల్ ఉన్నాడు అనుకోండి, ఒక వీధిలో ఒక నేరస్తుడు ఉన్నాడు అనుకోండి, ఆ నేరస్తుడిని ఎవరైనా సానుభూతి చూపిస్తారా? చూపించరు. ఒక తాగుబోతున్నాడు అనుకోండి, ఆ తాగుబోతు మీద తాగి ఎవడన్నా రోడ్డు మీద పడితే వాడి మీద కనికరం చూపిస్తారా? చూపించరు. చూసి అటువైపు చూడను కూడా చూడరు. ప్రజలు అసహించుకుంటారు. అటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి చేరాడు. అంటే అతని నేర ప్రవృత్తి అతను మానుకోలేకపోతున్నాడు. నేర ప్రవృత్తి అని మీరు ఎట్లా సర్టిఫై చేస్తారండి అంటే, ఇవాళ మాట్లాడిన మాటలు చూస్తే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అతని బ్రెయిన్ మొత్తం కూడా నేరాలతోటి నిండిపోయి ఉండటం వల్లే ఇతను ఇట్లా మాట్లాడుతున్నాడు అనిపించక తప్పదు. ఇదే మొదటిసారి కాదు, అంతకు ముందర కూడా మాట్లాడాడు. పోలీసుల్ని బట్టలిప్పదీసి కొడతా, పోలీసుల్ని బట్టలిప్పదీసి కొడతా, పోలీసుల్ని బట్టలిప్పదీసి కొడతా, ఇదే పదాలని పదే పదే ఉపయోగిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంతకు ముందు మరి ఈయన్ని పోలీసులు ఎక్కడన్నా లాకప్లో పడేసి బట్టలిప్పదీసి కొట్టారా? ఎందుకు ఇతనికి తడతడకి అదే వస్తుంది, నోట్లో నుంచి అదే ఎందుకు వస్తున్నది? 10th క్లాస్ క్వశ్చన్ పేపర్లు దొంగిలించినప్పుడు ఇతన్ని లాకప్లో పడేసి బట్టలిప్పదీసి కొట్టారా పోలీసులు? ఎందుకో డౌట్ వస్తున్నది నాకు. ఆ తర్వాత ఒకసారి పులివెందుల్లో ఒక ఎస్ఐ మీద ఇతను చేయి చేసుకున్నప్పుడు కొట్టాడు, ఒక ఎస్ఐని కొట్టినప్పుడు ఆ తర్వాత పోలీసులు ఇతన్ని తీసుకెళ్ళి లాకప్లో పడేసి బట్టలిప్పదీసి కొట్టారా? ఎందుకు ఇంత కసి ఎందుకు ఉంటున్నది పోలీసుల మీద? ఈ జగన్మోహన్ రెడ్డికి ఇంత కసి ఎందుకు అనేది నాకు అర్థం కావట్లా. అందుకనే ఆ 10th క్లాసు క్వశ్చన్ పేపర్లు దొంగిలించినప్పుడు, లేదు ఎస్ఐ మీద చేయి చేసుకున్నప్పుడు ఇతన్ని లాకప్లో పడేసి బట్టలిప్పదీసి పోలీసులు కొట్టారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నాడు కదా, పోలీసులందరినీ తీసుకొచ్చి బూట్లు తుడిపించుకున్నాడు. పోలీసుల్ని బానిసల్లాగా చూశాడు. పోలీసుల్ని తన ప్రైవేటు సైన్యం ఉపయోగించుకున్నట్టు ఉపయోగించుకున్నాడు. పోలీసుల్లో చాలామందిని ఎక్కడో బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో పనిచేసే సీతారామాంజనేయుల్ని తీసుకొచ్చి తన కింద పెట్టుకున్నాడు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో అక్కడ అటు ఇటు తిరగటం కష్టం, మనం ఎందుకు జగన్మోహన్ రెడ్డి కింద ఉంటే మనకి, అతను జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడో పిఎస్ఆర్ ఆంజనేయులకు కూడా తెలుసు కదా. పిఎస్ఆర్ ఆంజనేయులు అంత ముందర ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు ఏం చేశాడో నాకు కూడా తెలుసు. ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరితే మనకి ఆ కొండల్లో గుట్టల్లో తిరగాల్సిన అవసరం ఉండదని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయులు వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరితే అతనితోటి ఏమేం పనులు చేయించాడో ప్రపంచం మొత్తం తెలుసు. ఇప్పుడు పోస్టింగ్ లేకుండా ఉన్నాడు, అది వేరే విషయం. అంటే
పోలీసుల్ని ఈ విధంగా బానిసల్లాగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి తన పోలీసుల మీద తన పాత కక్షల్ని తీర్చుకున్నట్టుగా నాకు కనపడుతున్నది. అందుకని ఇప్పుడు మళ్ళీ అధికారం పోగానే పోలీసుల్ని బానిసల్లాగా వాడుకునే అవకాశం పోయింది కదా, దాంతో ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను బట్టలిప్పు తీసుకొడతా అని చెప్తూ ఉన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి మానసిక విశ్లేషణ చేస్తే ఇది ఖచ్చితంగా అందరికీ ఎస్టాబ్లిష్ అయిపోతూ ఉంటుంది. ఆ భాష ఏంటి, అతను మాట్లాడే ఇదేంటి, బీహార్ లాగా తయారైంది ఆంధ్రప్రదేశ్ అంటాడు. ఒకసారి వెళ్ళి బీహార్లో చూసిరాపు ఎట్లా ఉందో. మీ నాన్న రాజకీయాల్లో ఉన్నప్పుడు, మీ నాన్న రాయలసీమలో ఫ్రాక్షనిజాన్ని ప్రోత్సహించినప్పుడు అప్పుడు ఉండేది పరిస్థితి డిఫరెంట్గా. మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రాక్షనిజాన్ని తొక్కి కోరలు తీసింది. దాంతో ఫ్రాక్షనిజం అంతా పోయింది. ఆ టైంలో బీహార్లో అట్లా ఉండేది. ఇప్పుడు బీహార్ చూసిరాపో వెళ్ళి, నువ్వు అధికారంలో ఉన్న కాలంలో నువ్వు ఎక్కడో 17వ స్థానంలో ఉన్నావు వృద్ధి రేట్లో. బీహార్ 2వ స్థానంలో 3వ స్థానంలో ఉంది. అది కూడా తెలియదు. నువ్వు అసలు ఎట్లా ఉన్నావా, రాజకీయాల్లోకి ఎట్లా ఉన్నావు? ఈ రోజున బీహార్ తోటి నువ్వేం పోల్చుకుంటావు? ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వృద్ధి రేట్లో నెంబర్ 2 స్థానానికి తీసుకెళ్ళింది. నువ్వు ఉన్నప్పుడు మొత్తం కింద నుంచి పంజాబ్ తర్వాత ఆంధ్రప్రదేశ్, అంటే కనిష్టమైన ఏ డెట్ రికవరీ ఇది ఉంటుంది, అంటే అప్పు తీర్చే సామర్థ్యం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసి పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి గుడ్డలిప్పు తీసుకొడతా. ఏమి అసలు మాటలేంటి, అసహ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ ఒక ట్వీట్ పెట్టారు. పోలీసులు ఎన్ని బ్యారికేడ్లు అడ్డుపెట్టినా, అడ్డంకులు సృష్టించినా మేము వీర సైన్యంతో కదిలి వెళ్ళాము అని ఏదో పెట్టాడు. అది పెట్టిన 2 నిమిషాలకి ఇంకో ట్వీట్ పెట్టాడు. వైఎస్ జగన్ పర్యటనకు కనీస భద్రత కరువు అని పెట్టాడు. ఈ 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి పెట్టినవే. అంటే ఏది కరెక్టు? పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డు పెట్టింది కరెక్టా, కనీస భద్రత కరువు అయింది కరెక్టా? ఏది కరెక్టో జగన్ ఒక్కటి పెట్టు. ఒక నిమిషం అది పెడతావు, 2వ నిమిషంలో ఇది పెడతావు. నీకు భద్రత కరువు అని పెట్టావు, కనీస భద్రత కరువు అని పెట్టావు. పైనేమో బ్యారికేడ్లు అడ్డు పెట్టి అని పెట్టావు. ఏది కరెక్టు? అంటే బ్యారికేడ్లు అడ్డు పెడితే అక్కడ పోలీసులు ఉన్నట్టు లెక్క, కనీస భద్రత కరువు అంటే నీకు అక్కడ ఎవరు లేనట్టు లెక్క. ఏది కరెక్టు? ఎందుక ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ బట్టలిప్పు తీసుకొడతా? ఏం బట్టలిప్పు తీసుకొడతావు? ఏంటి, 7 సముద్రాల అవతలున్నా లాక్కొస్తా నిన్ను. నెక్స్ట్ అదే జరిగేది. ఇటువంటివన్నీ పెట్టుకొని 6 కోట్లు ఖర్చు పెట్టారు దానికోసం. మళ్ళీ వచ్చారు, హెలికాప్టర్లో దిగాడు. మళ్ళీ తీరా చూస్తే అందరూ గంజాయి బ్యాచ్ కదా, అవేవో పీకారట మొత్తం అక్కడ. ఆ హెలికాప్టర్కి సంబంధించిన పీకితే మళ్ళీ అందులో ఎక్కాలంటే భయం పుట్టి రోడ్డు మీద పోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళ కార్యకర్తలు ఎట్లా ఉన్నారో చూసుకో. హెలికాప్టర్ మొత్తం పీకేశారు అవన్నీ. ఆ జాయింట్ ఒకటి విడిపోయిందిట. విడిపోతే మళ్ళీ అది ఎక్కితే మరి మనకెందుకు అనవసరమైన మళ్ళీ ఆ పాత సంఘటనలు గుర్తొచ్చి హెలికాప్టర్ అక్కడ వదిలేసి కారులో పోయాడు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా కూడా పబ్లిక్ లైఫ్కి పనికిరాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.